గ్రామానికి ఏమైంది? ఒకరి కాదు, ఇద్దరు కాదు. 45 రోజుల్లో ఏకంగా 14 మంది చనిపోయారు. ముసలి ముతకే కాదు, వయసులో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఊరికి కీడు సోకిందని కొందరు, మూఢనమ్మకాలు వద్దని మరికొందరు. కానీ ఇప్పటికీ ఈ కారణం మాత్రం తెలియడం లేదు. విలాసగర్ గ్రామాన్ని వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది ఒకరి దశదిన కర్మ అయ్యే లోపల మరొకరు చనిపోవడంతో ఆ ఊరంతా భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి విలాసగర్ గ్రామస్తులు ఏం చేశారు? ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా వింత మరణాలు సంభవిస్తున్నాయి. 45 రోజుల్లో 14 మంది చనిపోయారు. చిన్నపాటి గ్రామంలో ఇంతమంది చనిపోవడం ఓ రకమైన ఆందోళనకు కారణమవుతోంది. ఒకరు మృతి చెందిన తర్వాత వారి దినకర్మలు పూర్తి కాకముందే మరొకరు చనిపోతున్నారు. దీంతో ఊరిలో వేస్తున్న టెంట్లు కూడా తీసే పరిస్థితి లేకుండా పోయింది. ఒక మంది అనారోగ్యంతో, కొంతమంది రోడ్డు ప్రమాదంలో. ఇలా కారణం ఏదైనా వారానికో 2 చావులు వార్తలు వినాల్సి వస్తోంది. బయటకు వెళ్లాలంటే భయమేస్తుందని అంటున్నారు గ్రామస్తులు. కీడు జరిగిందని భావిస్తున్నారు గ్రామస్తులు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి అడవి బాట పట్టారు. ఉదయం అడవికి వెళ్లి అక్కడే కీడు వంటలు వండుకొని తిని సాయంత్రం తిరిగి వస్తున్నారు. ఏదో ఒకటి చేసి గ్రామానికి పట్టిన ఈ వింత విషాదాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామస్తుల ముందున్న ఏకైక లక్ష్యం తమను తాము కాపాడుకోవడమే. గ్రామము ఈ గత 45 రోజుల నుంచి ఇక్కడ మా విలేజ్లో అకాల మరణాలు, వయసులో ఉన్నవాళ్ళు, వయసులో పడిన వాళ్ళు, వాళ్ళ ఆత్మహత్య రూపంలో, యాక్సిడెంట్ రూపంలో, ఇంకొన్ని అనారోగ్య రూపంలో చావడం జరుగుతుంది. ఈ 45 నుంచి అకాల మరణాలు 14 మరణాలు జరిగినాయి. దీనివల్ల మా ఊరు గ్రామ ప్రజలంతా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కనీసం మరి ఈ మరణాలకు దీనికి ఇట్లా ఎందుకు సంభవిస్తున్నాయి? ఒకరి దినకర్మ వెళ్ళే ముందుకే ఒకరు చావడం, వీళ్ళ ఇంటిగా టెంట్ దిగే ముందుకే అక్కడ టెంట్ వేయడం, అలా జరుగుతుంది. అందరూ కూడా గ్రామ ప్రజలు కూడా భయభ్రాంతకు గురై ఏం చేసిరంటే మేము అందరం కలిసి మా ఆచార్యులు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మన ఊరు పరిస్థితి ఇలా ఉన్నది, మన ఊరికి కనీసం మరి ఈ పట్టిన పరిస్థితి ఏంది అని చెప్పి ఇలా అందరూ చనిపోతున్నారు కదా, మరి ఏం చేద్దామని అడిగితే సరే ఆయన కూడా ఆలోచించి మాకు అందరికీ పెద్ద మనుషులకు ఒకరోజు మన ఊరు ఇంట్లో దీపం పెట్టకుండా అందరం కూడా మనం ఒకరోజు వేరే మన ఊళ్ళో ఉన్న పొలిమేరకి వెళ్ళి వండుకొని తిందాం, ఒకరోజు దీపం పెట్టకుంటే ఈ కీడు తొలగిపోద్ది కావచ్చు అనే ఒక మాట చెప్పడం వల్ల మొన్న రీసెంట్గా కూడా అందరం ఊరు గ్రామ ప్రజలందరం కూడా ఆ కీడు వంటలకు అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అడవి బాట పట్టి కీడు వంటలు వండుకున్న గ్రామంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కీడు వంటలకు వెళ్లిన మరునాడు ఉదయమే మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామస్తులకు ఏం చేయాలో అంతుపట్టడం లేదు. మా ఊరికి ఏమైంది? ఈ సమస్య నుంచి బయట పడేదేలా అని బిక్కుబిక్కుమంటున్నారు. దినాలు వెళ్ళేసరికి ఒకరు దినాలు వెళ్తున్నాయి. కనీసం ఒక్కొక్కరు పిల్లలు 33 ఏళ్ళు 32 ఏళ్ళ ఏజ్ పిల్లలు కాంచి 20 ఏళ్ళ నుండే చనిపోతున్నారు అని మాకు తెలిసో తెలియక అయ్యగారులు సందర్భించుకొని మేము పూజలు చేసుకొని బయటి వంటలకము వెళ్ళొచ్చాము. బయటి వంటలకు వెళ్ళొచ్చిన తెల్లారే ఇట్లా మా ఆయన మంచిగానే డ్యూటీకి వెళ్ళాడు. అక్కడనే ఒక రోజే కొంచెం హోలీ పండుగ రోజు కొంచెం డ్రింక్ ఎక్కువైంది అనేసి కొంచెం సీరియస్ అని చెప్పారు. తెల్లారి మేము పోయి హాస్పిటల్ పోయి అడ్మిట్ అయ్యేసరికి ప్రాణం పోయింది. మాది విలాసాల్లో ఇట్లా జరుగుతుంది. దేనివల్ల ఏమిటి అనేది తెలుస్తలేరు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా భయపడుతున్నారు. 45 రోజుల క్రితం 2 పెద్ద పిట్టలు చెట్టుపై అరిచాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పెద్ద పిట్ట అరుపుతో మరణాలు జరుగుతున్నాయని వారి అనుమానం. అవి అరిచిన తర్వాత ఒక్క వ్యక్తి చనిపోయారు. అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఏం చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. 3 రోజుల క్రితం కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. నల్లి పుష్ప జ్వరంతో చికిత్స పొందుతూ మరణించింది. ప్రశాంత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు. రాజలక్ష్మి అనే మహిళ కూడా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఇలా 40 రోజుల్లో ఏకంగా 14 మంది మృత్యువాత పడ్డారు. మా గ్రామంలో గత 45 రోజుల నుండి అకాల మరణాలు సోకుతున్నాయి.
కారణాలు ఏంటో మాకు తెలియట్లేదు. కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు యాక్సిడెంట్లు కానీ లేదంటే వయసు రీత్యా వయసు అయిపోయిన వాళ్ళు, తర్వాత ఈ బల్మల్ మరణానికి కూడా పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇవన్నిటి కారణాలు ఏంటో మాకు తెలియట్లేదు. కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నాం. మేము ఎట్లా వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాము. కాబట్టి మేము మా ఆచార్యుల వారి దగ్గరికి వెళ్తే ఒకరోజు దీపం పెట్టకుండా కీడు వంటల్లాగా మీరు బయటికి వెళ్ళండి, తాళాలు వేసేసి ఊర్లోకి రావద్దు అని చెప్తే పొద్దున 5 గంటలకు వెళ్ళి సాయంత్రం మళ్ళీ చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చినాం. అయినా కూడా మళ్ళీ తెల్లవారలేదు. మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఒకరు మందు తాగడం ఇట్లా ఒకటి జరిగింది. తర్వాత ఇంకొక అతను చనిపోవడం జరిగింది. అసలు ఏందనేది మాకు అర్థం కావట్లేదు. ఎలాంటి అధికారులు అయితే ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా అధికారులు వచ్చి దీని మీద ఏం జరుగుతుంది కొంచెం సాంకేతికంగా వాళ్ళు ఆలోచించి ఏదైనా చర్య తీసుకొని దీనికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాం. హేతువాదులు మాత్రం వీటిని సహజ మరణాలుగా కొట్టిపారేస్తున్నారు. గ్రామానికి కీడు జరిగిందని కొంతమంది గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం, వైద్య శాఖ దీనిపై స్పందించాలని కోరుతున్నారు. అధికారులు మెడికల్ క్యాంప్ లాంటిది ఏర్పాటు చేస్తే దీనికి కారణాలు బయటకు రావచ్చని చెబుతున్నారు. మేము ఈ మూఢనమ్మకాల మీద చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ మధ్యలో జరిగినటువంటి గ్రామం విలాసాగర్ గ్రామంలో కీడు సోకిందని ఒకరు చెప్తే దాన్ని పాటిస్తూ ఆ గ్రామస్తులందరూ కూడా మరి వనభోజాలకు వెళ్ళి వారు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఏంటంటే గ్రామంలో ఒక వయసుకు మించినటువంటి వాళ్ళు మరి దగ్గర చనిపోవడం కానీ, అదేవిధంగా కొందరు హెల్త్ పరంగా దెబ్బతినడం కానీ అనేక విషయాలు ఉంటాయి చనిపోవడానికి గల కారణాలు. కానీ దాన్ని ఆసరా చేసుకొని కొందరు వారికి లేనిపోని మూఢనమ్మకాలు కల్పించి చెప్పడం వలన చాలా వాళ్ళు భయంతో వారు వెంటనే వనభోజాలకు వెళ్ళి చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వాటిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని వారికి ఎందుకు చనిపోయారు ఏంటి అని చెప్పి ఒక నివేదికలాగా తయారు చేసి వారిని ఒక దవాఖానకు కానీ రకరకాలుగా తీసుకువెళ్ళడం వలన వారికి ఉన్నటువంటి జబ్బులు రకరకాలుగా ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించవచ్చు. అదేవిధంగా మూఢనమ్మకాల వలన గ్రామాలలో చాలా ప్రాంతాలలో కూడా మేము చూస్తున్నాం. వీటిని అన్నింటినీ కూడా అరికట్టాలి అంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి అవేర్నెస్ ఏర్పాటు చేసి మరి ఎప్పుడైతే చెప్పగలుగుతామో ప్రజల్లో కూడా ఒక అవగాహన వస్తుంది. అవగాహన లేకనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి విషయాలపై చర్య తీసుకోవడానికి మరి పూనుకోవాలి. మాలాంటి సంస్థలను ఎంకరేజ్ చేసినట్టయితే మేము ఎక్కడైనా ఏ ప్రాంతమైనా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాం. దీనికి మరి పత్రికలు కానీ టీవీలు కానీ అన్నీ కూడా మాకు సహకరించినట్టయితే, మరి ప్రభుత్వ అధికారులు కూడా సహకరించినట్టయితే మేము ఎంతైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాము. విలాసాగర్ గ్రామంలో ఈ వింత మరణాలకు కారణం తెలియాల్సి ఉంది. ఈ మరణాలు ఆగకపోతే ప్రజలు మరింత ఆందోళనకు గురవుతారు. 45 రోజుల్లో 14 మరణాలు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి అధికారులు కూడా ఈ గ్రామ సమస్యపై దృష్టి పెట్టాలని బిగ్ టీవీ కోరుతోంది. విలాసాగర్ గ్రామానికి ఏదో కీడు సోకింది, ఏదో అరిష్టం వచ్చిందని చెప్పి దీనివల్లనే ఇటు గ్రామం లోపల ఇప్పటివరకు దాదాపుగా 15 మంది చనిపోయారు. గ్రామాన్ని వదిలేసి బయటకు వెళ్ళి వంటలు చేసుకుంటే గ్రామానికి పట్టినటువంటి కీడు తొలగిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు అయ్యగారులు చెప్పడంతో అయితే గ్రామస్తులంతా కూడా బయటకు వెళ్ళారు, వంటలు చేసుకున్నారు. కానీ వంటలు చేసుకొని వచ్చిన తర్వాత 2 రోజులకే మరొక వ్యక్తి చనిపోయారు. అసలు ఈ విలాసాగర్ గ్రామం లోపల ఈ కంటిన్యూగా మరణాలు ఎందుకు సంభవిస్తుందో నిజంగా దేవునికే తెలియాలి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, విలాసాగర్.